ఏమో తెలీదండి. అసలెవరు మీరు? అసలు ఎవరు మీరంతా? నేను మీకెందుకు డబ్బులు ఇవ్వాలి? మీ ఎలక్షన్ల ప్రచారం కోసం ఫ్లెక్సీలు, బ్యానర్లు, సౌండ్ బాక్సులు అన్నీ వాడుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోయాక డబ్బులు ఎగనామం పెట్టడానికి మీరెవరు, మీరెప్పుడు డబ్బులు ఇచ్చారు అంటున్నారా? ఏమండి, తొందరపడి మాట తోలకండి. డబ్బులు ఎగ్గొట్టి పారిపోయేవాళ్ళు ఎవరో లేరిక్కడ. అదేంటి, ఎలక్షన్ ఖర్చులకి సంబంధించి మేము అన్ని డబ్బులు ఇచ్చేసాం కదా. ఎవరికిచ్చారు, ఎప్పుడిచ్చారు? మాకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదు. ఇదంతా కాదు శివరామరాజు గారు, మీ మొహం చూసి ఫ్లెక్సీలకి, బ్యానర్లకి, మిగతా వాటన్నిటికీ డబ్బులు తీసుకోకుండానే ఎలక్షన్ ప్రచారం కోసం లలిత గారికి పంపించాం. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అవిస్తే వెళ్ళిపోతాం. లేదండి, మొత్తం డబ్బులు అన్నయ్యకిచ్చాను కదా. కొంత బ్యాలెన్స్ ఉంటే ఆ రోజు మీరే కదా క్లియర్ చేసింది. అవును, నేను కూడా మొత్తం ఇచ్చే అకౌంట్స్ అన్ని సెటిల్ చేశాను కదా. చెప్పవేంటన్నయ్యా? చెల్లించాల్సిన డబ్బులన్నీ నీకే కదా లెక్క పెట్టించాము. మళ్ళీ ఇదేంటి కొత్తగా? ఇచ్చారు చెల్లమ్మ, మీరిచ్చినంత వరకు ఇవ్వాల్సిన వాళ్ళకి క్లియర్ చేశాను. వీళ్ళ బాకీ అలాగే ఉండిపోయింది. ఎలక్షన్లో గెలుస్తారేమో క్లియర్ చేద్దాం అనుకున్నాను. నువ్వు ఓడిపోతావు నాకు తెలియదు కదా. ఏంటన్నా నువ్వు? కనీసం పేమెంట్స్ బ్యాలెన్స్ ఉన్నాయన్నా ఇన్ఫర్మేషన్ అయినా నువ్వు అత్తయ్యకి ఇవ్వాలి కదా. ఒరేయ్, చెల్లెమ్మ ఓడిపోయిన బాధలో ఉందిరా. ఎలా చెప్పమంటావు చెప్పు? చాతకానప్పుడు ఎలక్షన్లో నిలబడ్డం ఎందుకు? ఇంటి ముందుకు జనం వచ్చేలా చేసి మన పరువు తీయటం ఎందుకు? విష్ణు, నువ్వు మాట్లాడుకో. నేనేం మాట్లాడినా నా నోరు మూయిస్తావు. ఏంటి మావయ్య ఇది? ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని ప్రతి రూపాయి మీకు లెక్క కట్టి మరీ ఇచ్చాం. మీరు చేసిన తప్పుకి నేను మా అమ్మ దోషుల్లా నిలబడాల్సి వస్తుంది. అదేంటమ్మా, ఏదో నేను తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తావేంటి? ఈ ఎలక్షన్స్ అన్నాక 1-4 రూపాయలు ఎక్కువ అవుతాయి. ఇవన్నీ తెలియకుండా పోటీ చేయడం ఎందుకు? పాపం ఆడమనిషి ఒంటరిగా కష్టపడుతుందని సహాయం చేసిన పాపానికి నన్నే అంటున్నారా? సర్లేండి, మీ పక్కన నిలబడటం నాది బుద్ధి తక్కువ. అయినా రాజకీయాల్లోకి వచ్చి ఎంతమంది ఆస్తులు అమ్ముకోలేదు? అంతెందుకు, మా జమీందారితనం పోలేదా? అందరూ నన్ను అనేవాళ్లే. ఇక ఆపుతారా మీ ఫ్యామిలీ డ్రామాలు? మా డబ్బులు మాకు ఇవ్వండి. అంజీ, ఎంత ఇవ్వాలో కనుక్కో. అడుగుతున్నారుగా, చెప్పండి. అన్నిటికీ కలిపి 32,000. నీకెందుకమ్మా రాజకీయాలు? అన్నపూర్ణమ్మ గారు డబ్బిస్తే తప్ప మా బాకీ తీర్చలేరు. ఆవిడ క్యాటరింగ్ చేసి పోషిస్తే తప్ప మీకు ఇల్లు గడవదు.